బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ చూస్తే మన మార్కెట్స్ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. మరి కొద్దిసేపట్లో నష్టాలతో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అండ్ వరల్డ్ ఓవర్ ఇదే ట్రెండ్ ప్రస్తుతం ఆల్ ఏషియన్ మార్కెట్స్ అండర్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ యుఎస్లో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం గ్లోబల్ మార్కెట్స్ను ఈక్విటీ మార్కెట్స్లో ఒక రిస్క్ ఆఫ్ మూడ్కి దారితీస్తోంది. సో ప్రత్యేకించి ఎమర్జింగ్ మార్కెట్స్లో మనం ఎక్కువ కరెక్షన్ చూస్తున్నాం. 8117 ఎస్టెక్స్ నిఫ్టీ కనిపిస్తున్న లెవెల్. ఆఫ్ కోర్స్ షాంఘై నికై లాంటివి కొంత లాసెస్ని రికవర్ చేస్తున్నాయి. బట్ హ్యాంగ్సెంగ్ ఈజ్ ట్రేడింగ్ విత్ మేజర్ లాసెస్. ఆల్మోస్ట్ 350 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ లాంటి హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అండ్ యుఎస్లో వాళ్ళు ఇన్ఫ్లేషన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. మనమేమో ఇన్ఫ్లేషన్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ పెరిగితేనే మనకు గ్రోత్ ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. సో రెండు ప్రపంచానికి ఈ చివర ఈ ఎండ్లో యుఎస్ లాంటి కంట్రీస్, ఈ ఎండ్లో మన లాంటి కంట్రీస్ ఉన్నాయి. సో ఎవరి దారి వాళ్ళది, ఎవరి ఆర్థిక కోణం వాళ్ళదిగా కనిపిస్తున్న సమయం ఇది. అండ్ గ్రోత్ రేట్స్ పైనే అందరి దృష్టి ఇప్పుడు ఎలా వృద్ధి చెందాలి ఆర్థిక వ్యవస్థ అన్న అంశంపై అటు ప్రభుత్వాలు ఇటు కేంద్ర బ్యాంకులు కూడా దృష్టి సారించి పనిచేస్తున్న సమయం ఇది. రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈక్విటీ మార్కెట్స్లో. బట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, షార్ట్ టర్మ్ కొంత మనకు పెయిన్ఫుల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ మీడియం టు లాంగ్ టర్మ్ ఈజ్ గోయింగ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ ఫర్ ది ఈక్విటీ మార్కెట్స్. మన పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి సమయం. మేబీ అందరూ అనుకుంటున్నట్లుగా ఒకవేళ 1700 లాంటి లెవెల్స్ కనుక నిఫ్టీ లాంటి ఇండిసెస్ వెళితే డెఫినెట్లీ ఇట్ గివ్స్ అస్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు అక్యూములేట్ స్టాక్స్. సో క్యాష్ రెడీ చేసి పెట్టుకోండి. మంచి ఆపర్చునిటీస్ మార్కెట్స్లో వాల్యుయేషన్స్ పరంగా లోవర్ వాల్యుయేషన్స్కి వచ్చినప్పుడు స్టాక్స్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్డ్ విత్ సమ్ క్యాష్ రిజర్వ్స్. ఈమెయిల్స్ మనకు సిద్ధంగా ఉన్నాయి. ఈమెయిల్స్లో సురేష్ బాబు పోలవరం అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ ఇంతకుముందు కొన్నారు 961 రూపాయల్లో. 2 years హోల్డ్ చేస్తారట. ఇంకా కొనుక్కొని యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్గా 2 yearsగా బాగా పెర్ఫామ్ చేయడం చూస్తున్నాము. ఫైనాన్షియల్ సెక్టర్ ర్యాలీ కూడా లాస్ట్ 2-3 yearsగా చూసాము. 960 రూపాయలు మీరు కొన్నప్పటి నుంచి మళ్ళీ స్టాక్ 1200 వరకు పెరగటం మనం చూసాము. ఈ మధ్య కాలంలో కొంచెం రియాక్షన్ వచ్చి 800 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది చూస్తున్నాం. హోల్డ్ చేయండి. మార్కెట్ కూడా ప్రస్తుతం కొంచెం ఒక మైనర్ కరెక్షన్లో ఉంది కాబట్టి ఏదో చిన్న డిప్ వస్తే కనుక మీరు బజాజ్ ఫైనాన్స్ మళ్ళీ మీరు యావరేజ్ చేయొచ్చు. సో బజాజ్ ఫైనాన్స్ డిమానిటైజేషన్ కారణంగా ఎఫెక్ట్ ఉంటుంది అంటూ వాళ్ళు ఈ మధ్య నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో, ఎనలిస్ట్ ఇచ్చిన కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచే బజాజ్ ఫైనాన్స్ స్టాక్లో మనం చాలా వీక్నెస్ చూస్తున్నాం. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఒక స్థిరత్వం వచ్చిన తర్వాత మేబీ మళ్ళీ బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్ని మీరు కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎన్సీసీ ఈ రెండింటిలో శ్రేణి కౌన్సిల్ అడుగుతున్నారు. ఏది బెస్ట్ పిక్ అవుతుంది? కేఎన్ఆర్ అయితే ఫండమెంటల్ పరంగా ఎన్సీసీ కన్నా బాగుందండి. ఈవెన్ ఎన్సీసీ కూడా ఓకే, అంటే రీసెంట్ ప్రైస్ కరెక్షన్ తర్వాత ఎన్సీసీ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. రెండు కూడా మంచి కంపెనీస్. ఒకటేమో బాగా పడింది, ఒకటేమో బాగా పెరిగింది, అంతే తేడా. కాబట్టి రెండిట్లో మీరు 50% 1 year ప్రాస్పెక్టివ్తో మీరు డిక్లైన్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. రిజ్వాన్ బాషా అడుగుతున్నారు. ఆర్బీఎల్, కర్ణాటక బ్యాంక్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అంటున్నారు. ఇది మంచి టైమేనా కొనేందుకు? ఆర్బీఎల్ చూస్తే కనుక లిస్టింగ్ అప్పటి నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ ఒక డిక్లైన్లోను, మొన్న న్యూస్ రావడంతో డిమానిటైజేషన్ అప్పటి నుంచే కొంచెం స్వల్ప రియాక్షన్ మనం రావడం మనం చూసాము. ఆర్బీఎల్ డెఫినెట్గా మీరు ఒక ఫర్దర్గా ఒక డిప్లో మీరు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. అలాగే కేటీకి చూస్తే కనుక ఈ మధ్య 160 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పట్టం మనం చూసాము. అంత క్రితం ర్యాలీలో కూడా బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్. సో 100 దగ్గర కొంచెం ఈ కరెక్షన్ ఆగి కొంచెం కన్సాలిడేషన్లో వచ్చే అవకాశం ఉంది. కేటీకే బ్యాంక్ కూడా 195 మధ్యన మీరు తీసుకోవచ్చు. ఫణీంద్ర రెడ్డి అడుగుతున్నారు. ఫండమెంటలీ టెక్నికల్లీ శ్రీ పుష్కర్ కెమికల్స్, బోడల్ కెమికల్స్ ఇవి ఎలా ఉన్నాయి? కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు వీటిని? రెండు కూడా మంచి స్టాక్స్ ఏనండి. శ్రీ పుష్కర్ తర్వాత బోడల్ కెమికల్స్ రెండు కూడా మీరు ఫండమెంటల్స్ బాగున్నాయి. టెక్నికల్ పరంగా కూడా రీసెంట్గా చూసుకుంటే ఇవి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే కరెక్షన్ అనేది చాలా తక్కువ లెవెల్స్లో ఉంది. ఆ డిమానిటైజేషన్ కారణంగా ఎఫెక్ట్ కాని సెక్టర్ అంటూ ఉంటే ఇది కూడా అందులో ఒకటి ఇది అని చెప్పొచ్చు. కాబట్టి రెండిట్లో బోడల్ కెమికల్స్ని మీరు కరెక్షన్స్లో బై చేసుకోండి. లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్ రావచ్చు అండి. పి చంద్ అడుగుతున్నారు. పిఎన్బి 137లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా?
ఈ మధ్య 160 రూపాయల నుంచి పిఎన్బి 125 వరకు పట్టం మనం చూసాము. ఇవాళ రియాక్షన్ చూస్తుంటే కనుక 120 కనుక బ్రేక్ అయింది, దాని కింద క్లోజ్ అయింది, మళ్ళీ షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి. ఒకవేళ 110, 115 దగ్గర నిలబడిన తర్వాత మళ్ళీ మీరు యావరేజ్ చేయొచ్చు. తర్వాత శ్రీరామ ప్రసాద్ అడుగుతున్నారు, గ్యాబ్రియల్ అండ్ ఎన్ఆర్బి బేరింగ్స్ కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా 2 to 3 years కోసం? రెండు ఆటో యాన్సిలరీ స్టాక్స్ అండి, రెండిట్లను కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రెండు మంచి స్టాక్సే. అయితే గ్యాబ్రియల్ కంపేర్ టు ఎన్ఆర్బి బేరింగ్స్ కొంచెం బెటర్గా ఉందండి, బట్ ఈవెన్ ఎన్ఆర్బి బేరింగ్స్ కూడా మంచి స్టాకే కాబట్టి మీరు కొనుక్కొని. అయితే ఇప్పుడు ఇమీడియట్గా అయితే రెండు పెరగకపోవచ్చు అండి, కొంచెం ఆటో యాన్సిలరీ స్టాక్స్ కూడా నెక్స్ట్ ఒక క్వార్టర్ రిజల్ట్ కూడా అంత బాగుండకపోవచ్చు, కాబట్టి నెక్స్ట్ 2 to 3 monthsలో పెద్దగా అప్సైడ్ అయితే ఉండకపోవచ్చు అండి. రమేష్ ప్రికాల్ గురించి అడుగుతున్నారు, 59 షేర్స్ ఉన్నాయి, ఈ మధ్య మెర్జర్ జరిగిందని విన్నారట, సో దీని గురించి చెప్పమంటున్నారు. ఎస్, ప్రికాల్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీన్ని ప్రికాల్ పూణేతో మెర్జ్ చేసి ప్రతి షేర్ హోల్డర్కి 1:1 నిష్పత్తిలో కొత్త పేరుతో ఉన్న కంపెనీ షేర్లను కేటాయిస్తారండి. దీనికి 6th December రికార్డ్ డేట్గా ఇచ్చారు. సో 6th December ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ షేర్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మేబీ త్వరలోనే కొత్త షేర్లు లిస్ట్ చేస్తారు, వెయిట్ చేయండి, ఎప్పుడు అనేది ఇంకా మనకు కరెక్ట్గా తెలీదు. రంజిత్ నాదెళ్ళ అడుగుతున్నారు, మిడ్ క్యాప్స్లో స్ట్రాంగ్ స్టాక్స్ని కొన్నింటిని 2 years కోసం ఎస్ఐపి చేసేందుకు సజెస్ట్ చేయమంటున్నారు. మిడ్ క్యాప్లు అంటే మనం చూస్తున్నాం, మన తరచు మన అనలిస్టులు అందరూ కూడా ఫండమెంటల్స్ గాను టెక్నికల్స్ గాను రికమెండేషన్స్ ఎప్పటికప్పటికి ఇస్తూనే ఉన్నారు. మన దీపావళి రోజు కూడా అందరు ఇచ్చిన స్టాక్స్ అన్ని కూడా బాగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్స్, మీకు వెరైటీ ఆఫ్ స్టాక్స్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి ట్రాక్ చేస్తూ ఉండండి. ఈ డిప్లో అన్నీ మీరు కొంచెం కొంచెంగా బై చేయొచ్చు. ఒక్కొక్క స్టాక్లో 10% ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 10 portfoliosగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ 8129 దగ్గర ఓపెన్ అయింది, అలాగే 26,423 170 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ఓపెన్ అయింది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాం మనం. అరవిందో ఫార్మా ఆల్మోస్ట్ ఒక 2% నష్టంతో ప్రారంభమైంది. అలాగే సన్ ఫార్మా, ఇందాక అనుకున్నాం మనం, ఫార్మా ప్యాక్ ఇవాళ వీక్గా ట్రేడ్ కాబోతుందని. దీనికి 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ సంబంధించి సన్ ఫార్మా మీద ఇచ్చిన 483 నోటీసులు ఒక కారణం అయితే, రెండోది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అక్కడ ప్రోబ్ చేస్తోంది ప్రైస్ కొల్యూషన్కి సంబంధించి. ఫార్మా కంపెనీల మధ్య జరిగిన ఒక కొమ్మక్కై రేట్లు తగ్గించారు అంటూ రేట్లు పెంచారు అంటూ ఒక విచారణను అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చేస్తుంది. అందువల్ల ఫార్మా స్టాక్స్లో మనం నష్టాలు చూస్తున్నాం. నిఫ్టీ స్టాక్స్లో మాత్రం మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఐడియా సెల్యులార్ ఉంది, ఐటీసీ, జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్, టెక్ మహీంద్రా ఇవి నష్టపోతే ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి, భారతీ ఎయిర్టెల్, అలాగే హీరో మోటోకార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి. అదానీ పోర్ట్స్ అదానీ పోర్ట్స్ ఈజ్ ది టాప్ గెయినర్, 1.3% పెరిగింది. అలాగే సిప్లా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ స్వల్ప లాభాల్లో ఉంటే టాటా మోటార్స్ ఈజ్ ది మేజర్ లూజర్, 2% నష్టపోయింది. అలాగే టాటా మోటార్స్ డీవీఆర్ 1% నష్టపోయింది, 1.7%. అండ్ జీ ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా, హిందాల్కో ఇవి లూజర్స్ లిస్ట్లో ఉన్న స్టాక్స్. సో ఓపెనింగ్ ట్రేడింగ్ ఎలా ప్రారంభించవచ్చు? ఓపెనింగ్లో సింగపూర్ నిఫ్టీ లాగు కాకుండా కొంచెం తక్కువగా మనకి మైనస్లో ఓపెన్ అయింది, అది పాజిటివ్ అంశము. అయితే నిఫ్టీకి ఇది ర్యాలీ అనేది సస్టైన్ అయితే కాకపోవచ్చు, కాబట్టి ఇంట్రాడేలో సెల్లింగ్కే వెళ్ళమంటాను. అయితే కొన్ని కంపెనీస్ లైక్ సాఫ్ట్వేర్ ఐటీ ప్యాక్లో కొంచెం బయింగ్ రావచ్చు. ఇన్ఫోసిస్ ఒకటి బయింగ్కి కన్సిడర్ చేయమంటాను. ఎవ్రీ డిప్లో కూడా ఇన్ఫోసిస్ని 1000 రూపీస్ క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1010 ఆ లెవెల్ దాకా, 1014 దాకా పెరగవచ్చు. అదేవిధంగా సెల్లింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు అనుకున్నట్టుగా కొంచెం హై బీటా స్టాక్స్లో సెల్లింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బజాజ్ బజాజ్ ఫైనాన్షియల్ని కూడా 846 ఆ లెవెల్లో ఉంది, దాన్ని కూడా 850 దగ్గర పైన స్టాప్ లాస్ పెట్టుకొని దాన్ని కూడా సెల్ చేయమంటాను. ఈవెన్ మెటల్స్ కూడా కొంత వీక్నెస్ అనేది రావచ్చు. హిండాల్కో కరెంట్ లెవెల్స్ నుంచి సెల్ చేసుకొని 176 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 172 దాకా రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేసుకోమని చెప్తాను. సో మిడ్ క్యాప్స్లో మనకు కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్గా ఉంది, 3.3% పెరిగింది. అలాగే జీపీపీఎల్, అదానీ పోర్ట్స్, జీ షిప్పింగ్, హెచ్సిఎల్ టెక్, కేపీఐటీ, హెక్సవేర్, ఇంటెలెక్ట్ డిజైన్. సో మిడ్ క్యాప్స్ ఐటీ సెక్టర్ సంబంధించిన మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనం చూస్తున్నాం. ఇమామి, సిప్లా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ
స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ జిఎస్పిఎల్, సద్భావ్, అజంతా ఫార్మా, హ్యావెల్స్, టీసీఎస్ ఇటువంటి కంపెనీస్లో కొంత లాభాలు చూస్తున్నాం మనం. నష్టపోయిన స్టాక్స్లో టాప్ లూజర్ నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో 5.7% నష్టపోయింది. జేపీ పవర్, జీటీఎన్డి, అరబిందో ఫార్మా, వెల్ కార్ప్, అలాగే డెన్ నెట్వర్క్స్, ముతూట్ ఫినాన్స్, బేయర్ క్రాప్ సైన్సెస్ ఇటువంటి స్టాక్స్లో. అలాగే బ్యాంక్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. పిఎన్బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. అలాగే సన్ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ వీటిలో ఎక్కువ ఇండెక్స్ స్టాక్స్లో మనం నష్టాలు చూస్తున్నాం. అండ్ సెక్టర్స్ పరంగా చూస్తే ఓన్లీ ఐటీ సెక్టర్ ఒక్కటే లాభాల్లో ఉంది. ఐటీ స్టాక్స్లో కొంత బయింగ్ మనకి ఈ లెవెల్స్లో కనిపిస్తుంది. అండ్ టాప్ లూజర్స్లో మెటల్స్, ఫార్మా ఈ రెండు బాగా నష్టపోయాయి. అండ్ బ్యాంక్స్ ఆఫ్ కోర్స్, ఆటో స్టాక్స్లో కూడా మనం నష్టాలు చూస్తున్నాం. టాటా మోటార్స్ ప్రధానంగా ఆటో ప్యాక్లో నష్టాల్లో ఉన్న స్టాక్ ఇది. టాటా మోటార్స్, బోత్ టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డీవీఆర్ కూడా స్వల్ప లాభంలో ఉంది. మేబీ భారత్ ఫోర్జ్ అండ్ అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, మదర్సన్ సుమి లాంటివి ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. కాలర్స్ కొంతమంది లైన్లో ఉన్నారు. హిందూపురం నుంచి ప్రసాద్. హలో సార్, నమస్తే సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, మనీ ట్రేడ్ ప్రాఫిట్ దాంట్లో సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటున్నాను సార్. అది ప్రాసెస్ ఎట్లా అనేసి సార్, మనము లాంగ్ టర్మ్ ప్లస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేదానికి సజెస్ట్ చేసేదాని కోసం సార్. అరవిందో ఫార్మా ఇప్పుడు మనవి 200 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, ఏ రేట్లో కొన్నారు? మనము 850లో తీసుకున్నాం సార్. 850లో అరవిందో ఫార్మా తీసుకున్నారు. అలాగే ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్లో మీరు సబ్స్క్రైబ్ చేయటం చాలా సులభం అండి. profitevertrade.in ఈ సైట్కి వెళ్ళండి. ముందు అక్కడ మీకు సబ్స్క్రైబ్ అనే ఒక హెడింగ్లో ఆ పేజ్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉందండి. ఉంటే చక్కగా ఆ కార్డు ఉపయోగించేసి అప్పటికప్పుడే మీరు మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేయచ్చు. తర్వాత మీకు ఒక 2-3 రోజుల్లో మీ సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ చేస్తారు. అక్కడ నుంచి వీక్లీ ఒక రికమెండేషన్ మీకు అందుతూ ఉంటుంది, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ రికమెండేషన్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఏ ట్రేడర్, ట్రేడింగ్ ఆప్షన్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ప్రతిరోజు 3 నుంచి 4 ట్రేడింగ్ కాల్స్ మన అనలిస్ట్ ఇస్తూ ఉంటారు. సో వాటి ప్రకారం మీరు మీ ట్రేడింగ్ యాక్టివిటీని కూడా కొనసాగించవచ్చు. అరవిందో ఫార్మాకి ఎటువంటి సలహా ఇస్తారు? ఏం చేయాలి ఆయన కొన్న షేర్లని? ఇవాళ ఫార్మా స్టాక్స్, అరవిందో ఫార్మా కూడా ఇంచుమించు 2% వరకు మనం ఇవాళ పట్టం మనం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక 600 రూపాయల నుంచి పెరిగిన స్టాక్ 880 రూపాయల వరకు కొంచెం పట్టం ఈ మధ్యకాలంలో కరెక్షన్ రావడం చూసాము. మీరు ఇంచుమించు రీసెంట్ హై దగ్గర తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ట్రాక్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది. కానీ లోయర్ రేట్లో చూస్తే కనుక 650, 660 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. గత 6 నెలలుగా చూస్తే కనుక ఇక్కడ లాంగ్ టర్మ్ బేస్ కూడా ఏర్పడింది. కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా మాక్సిమం రిస్క్ అనేది ఒక 30-40 రూపీస్ వరకే ఉంటుంది అనుకుంటాను. హోల్డ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కన్సర్న్స్ క్లియర్ అయిన తర్వాత 650 ఆ లెవెల్స్లో మీరు యావరేజ్ కూడా చేయొచ్చు. మళ్ళీ తర్వాత పివిఎన్ రావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్. ఆదర్శ అండి. మార్నింగ్ అండి. ఈ యూఎస్ సర్టిఫికేట్ రేట్ వల్ల ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్, నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది టెంపరీగా లేకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్టా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, బయింగ్ చేయొచ్చా అండి ఇప్పుడు? ఇన్ఫ్యాక్ట్ ఈ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఎంత మేరకు ఉంటుంది అనేది మనకు ఇప్పటికిప్పుడు మనం చెప్పడం కష్టం అండి. బట్ షార్ట్ టర్మ్ మాత్రం నెగిటివ్గా ఉంటుంది ఫర్ ఆల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్స్. ఇట్ మే కంటిన్యూ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ఆల్సో. బట్ 2017 అట్లీస్ట్ జనవరి వరకు అయితే ఈ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. తర్వాత ట్రెండ్ ఎలా మారుతుంది అనేది మనం చెప్పడం కష్టం. మేబీ ఒకసారి మళ్ళీ ఎమర్జింగ్ మార్కెట్స్ని రీరేట్ చేస్తారా, లేదు డెవలప్డ్ మార్కెట్స్లో గ్రోత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎఫ్ఐ ఫ్లోస్ అన్నీ కూడా డెవలప్డ్ మార్కెట్స్కే పరిమితం అవుతాయా, ఇవన్నీ మనం వేచి చూడాల్సిన అంశాలు. బట్ ఒకటి మాత్రం క్లియర్గా మనం చెప్పొచ్చు, ఈజీ మనీ అనేది ఇంకా స్టాక్ మార్కెట్స్లోకి రావడం తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఏవైతే ప్రభుత్వాలు వరుసగా ఫిస్కల్ స్టిమ్యులస్ రూపంలో డాలర్లని, యూరోస్ని మార్కెట్స్లోకి కుమ్మరించారో ఆ ట్రెండ్కి బ్రేక్ పడింది. అంత ఈజీ మనీ ఫ్లోస్ అనేవి మార్కెట్స్లోకి రావు కాబట్టి లిక్విడిటీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అది మనలాంటి మార్కెట్స్కి నెగిటివ్ అవుతుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లోకి ఎక్కువ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ మంది ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈక్విటీ మార్కెట్ సంబంధించిన, ఎస్పెషల్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సంబంధించిన పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఈ రెండు అంశాలు ఏది బలంగా పనిచేస్తుంది,
మన రిటైల్ పార్టిసిపేషన్ మార్కెట్స్ని పెంచగలుగుతుందా, లేదా ఎఫ్ఐఐ ఫ్లోస్ తగ్గుతాయి కాబట్టి మార్కెట్స్ కొంత నిస్తేజంగా ఉంటాయి అనేది మనం చెప్పలేని పరిస్థితి. బట్ యాజ్ అన్ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్ అవర్ డ్యూటీ ఈజ్, ఎందుకంటే ఈ ట్రెండ్స్ని మనం ప్రెడిక్ట్ చేయడం ఎవరి వల్ల ఎగ్జాక్ట్గా కాదు కాబట్టి మన డ్యూటీ ఏంటంటే లాంగ్ రన్లో మార్కెట్స్ డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇస్తాయి, చక్కటి పోర్ట్ఫోలియోస్ని బిల్డ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ కంపెనీస్ని మీరు ఒడిసిపట్టుకొని ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కొనుక్కుంటే మేబీ 3 to 5 years పీరియడ్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ 3 months 6 months వ్యూతో ఉండేవాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. డోంట్ కమ్ ఇన్ టు ది మార్కెట్స్ ఫర్ షార్ట్ టర్మ్ రిటర్న్స్. షార్ట్ టర్మ్లో డబ్బులు రావడం కొంచెం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టంగా కనిపిస్తుంది కాబట్టి. అలాగే మురళీమోహన్ యాదవ్ అడుగుతున్నారు, జమునా ఆటో పార్ట్స్, ధన్వంతరి, జీవన్ రేఖ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? జమునా ఆటో చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ చూసాము. గత 2 ఏళ్ళు బట్టి చూస్తే కనుక ఆటో యాన్సిలరీస్ అన్ని కూడా ఒక డ్రీమ్ అప్ ట్రెండ్ రావడం అని చూసాము. దాంతోపాటు జమునా ఆటో కూడా 40 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పెరగటం అని చూసాము. ఈ మధ్యనే మిగతా స్టాక్స్తో పాటు ఈ స్టాక్ కూడా కొంచెం కరెక్షన్లోకి రావడం అని చూస్తున్నాము. లాంగ్ టర్మ్ అయితే బాగానే ఉంటుందండి, కాకపోతే ప్రస్తుతానికి కొంచెం షార్ట్ టర్మ్లో అయితే అన్ని వీక్నెస్గా ఉంది కాబట్టి కొంచెం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. రాజా అడుగుతున్నారు, కోల్ ఇండియా 275 పుట్ ఆప్షన్ తీస్తున్నారు, ఏం చేయాలి? కోల్ ఇండియా మీరు హోల్డ్ చేయండి. అంటే కోల్ ఇండియా మన రీసెంట్గా ఒక ర్యాలీ వచ్చి తర్వాత మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్గా వీక్ అయ్యి మళ్ళీ ఏంటంటే రిజల్ట్ బాగాలేదు. అయితే 270 అనేది ఈ సిరీస్లో రాకపోవచ్చు అండి, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ పడింది కాబట్టి 280 దగ్గర దీనికి సపోర్ట్ ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి మీరు ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఈ కరెక్షన్స్లోనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఆప్షన్స్ తీసుకున్నప్పుడు మీరు ప్రాఫిట్ వస్తే ఇమీడియట్గా బుక్ చేసుకోవడం మంచిది. కాబట్టి ప్రాఫిట్లో ఉంటే బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 280 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దీనికి ఉండే అవకాశం ఉంది. విజయవాడ నుంచి ఆంజనేయులు లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ ఇప్పుడు మార్కెట్స్ బాగా కరెక్ట్ అయినాయి కదా సార్, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ని ఏషియన్ పెయింట్స్ తీసుకుందాం అనుకుంటున్నా సార్, ఈ టైంలో తీసుకోవచ్చా అని సజెషన్ కోసం చేశాను. యాక్సిస్ అండ్ ఏషియన్ పెయింట్స్ కొనుక్కోవచ్చా? 2 స్టాక్స్ ఈ మధ్య కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. ముఖ్యంగా పెయింట్ స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్షన్ ట్రెండ్. బట్ అంతర్గత ఏషియన్ పెయింట్స్ చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసి ఫండమెంటల్గా ఈ సెక్టర్ ర్యాలీని కూడా రిలీడ్ చేయటం మనం చూసాము. ప్రస్తుతానికి కొంచెం ఈ కరెక్షన్ ఉంది కాబట్టి 850 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. జస్ట్ 35 పాయింట్స్ దూరంలో ఉన్నాము. అక్కడ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఫండమెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఏషియన్ పెయింట్స్ క్లోజర్ టు 850 బై చేయొచ్చు. అలాగే యాక్సిస్ కూడా 660 రూపాయల నుంచి 440 రూపాయలు 30 రూపాయల వరకు పట్టమని చూసాము. ఈ లెవెల్లో కొంచెం 420 ఆ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రీవియస్ లోస్ కూడా ఇదే. కాకపోతే కొంచెం మిగతా బ్యాంక్స్తో పోలిస్తే మటుకు యాక్సిస్ బ్యాంక్ మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తూ కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాం. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ అవాయిడ్ చేసి కొంచెం ఫ్రంట్ లైన్ పిఎస్సి బ్యాంక్స్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ కొంచెం బెట్గా ఉంటుంది అనిపిస్తుంది. గుంటూరు జిల్లా నుంచి జితేంద్ర. హలో. వసంత్ గారు నమస్కారం. మార్నింగ్ అండి. సార్ యాక్చువల్గా నాది షార్ట్ టర్మ్, ఐ మీన్ 6 months వ్యూ సార్. యాక్చువల్గా ఈ మెటల్స్ ఎలా ఉంటుంది సార్ 6 monthsకి? అలా మెటల్స్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఉన్నాయి కదా సార్, అవి అంటే కమోడిటీస్లోనా మీరు అడుగుతుంది? స్టాక్స్ ఈ స్టాక్స్ సార్, స్టాక్స్లోనే మెటల్స్, యా. నేచురల్ గ్యాస్ అంటే ఓఎన్జీసీ లాంటి స్టాక్ మీరు అనుకుంటున్నారా? ఆర్ గెయిల్? యా, ఓఎన్జీసీ అండ్ అదే సార్ మెయిన్ అది పోర్ట్ఫోలియో ఉంది ఎక్కువ. 202 అని చూస్తున్నాను నేను సార్ దాని వాల్యూ. యాక్చువల్గా నిన్న ఇప్పుడు 300 అలా ఉంది కదా సార్. అవును. అది రీజన్ ఏంటి సార్? అది మీరు అడిగిన ప్రశ్న సరిగా అర్థం కాదు, మళ్ళీ రిపీట్ చేయండి. ఓఎన్జీసీ 2 days బ్యాక్ 300 అబోవ్ చూసాం కదా, మళ్ళీ ఇవాళ 202 అలా చూస్తున్నాము. అంటే ఏమైంది సార్ దీనికి? సో ఓఎన్జీసీ ప్రస్తుతం ఏ రేటు దగ్గర ట్రేడ్ అవుతుంది? 200 స్ప్లిట్ అయిందండి ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీలో ఒక కార్పొరేట్ యాక్షన్ చోటు చేసుకుంది. సో అందువల్ల బహుశా ఎంత ఫేస్ వాల్యూ మీకు బోనస్ ఓకే అండి. సో ఓఎన్జీసీలో ఒక బోనస్ ఇష్యూ చోటు చేసుకుందట, అందువలన ఇంకో వేరియేషన్ కనిపిస్తుంది అంటున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ తెలుసుకున్న తర్వాత మీకు ఎనివే ఆయన మెటల్స్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చా?
చూడండి మెటల్స్ ఆల్రెడీ బాగా పెరిగిపోయినాయండి. లాస్ట్ ఒక మనకి 1 year గా చూసుకుంటే క్లియర్గా ఈవెన్ మార్కెట్స్ వీక్ ఉన్నా కూడా మన ఇండియన్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేసిందంటే మెటల్ అనొచ్చు. కాబట్టి మీరు మెటల్స్ ఇక్కడ నుంచి బేస్ మెటల్స్ పెరగడం కూడా కొంచెం ఆగొచ్చండి. ఎందుకంటే లాస్ట్ ఒక 1 monthలో అంటే బేస్ మెటల్ మామూలుగా ఇయర్లో ఒక 5% 6% పెరుగుతుంటాయి. అయితే 1 monthలోనే 15% పెరిగాయి. అంటే లాస్ట్ ఫ్యూ డేస్ కూడా కొంచెం ఆగాయి అని చెప్పొచ్చు. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. కరెక్షన్స్ మెటల్ కౌంటర్స్లో రావచ్చు. ఆల్రెడీ లాస్ట్ ఒక 2 days నుంచి మనకి టాటా స్టీల్ కానీ హిండాల్కోలో కొంచెం ప్రాఫిట్ జోన్స్లో ఉన్నాయి. ఇవి కొనుక్కోమని చెప్తాను. 2017 కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, చైనా ఎకానమీ నుంచి మంచి డేటాస్ వస్తున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కొంచెం కరెక్షన్స్లో ఎప్పుడు కూడా కనుక్కోమని చెప్తానండి. సో ఓఎన్జీసీలో December 16th రికార్డ్ డేట్. సో రేపు రికార్డ్ డేట్ కాబట్టి వాళ్ళ నుంచి ఎక్స్ బోనస్ అయిపోయింది. ప్రతి ఒక షేర్ హోల్డ్, ఒక షేర్ ఉన్నవాళ్ళు, 2 షేర్లు ఉన్నవాళ్ళు కూడా ఒక షేర్ని బోనస్గా ఇస్తున్నారు. ₹5 ఫేస్ వాల్యూ ఓఎన్జీసీ షేర్ల ఫేస్ వాల్యూ. 2 షేర్లు ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఒకవేళ 100 షేర్లు ఉంటే 50 షేర్లు బోనస్గా వస్తాయి. అందుకనే ఆ మేరకు ప్రైస్లో మనం అడ్జస్ట్మెంట్ చూస్తున్నాం. అందులో మనకేమీ వచ్చిన నష్టం లేదండి. ప్రైస్ ఏదైతే తగ్గిందో దానికి మేరకు మనకు షేర్లు వస్తాయి. కాబట్టి ఓఎన్జీసీలో మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. 300 200 అయినా కూడా జస్ట్ 0.8% తగ్గినట్లు నిన్నటి ప్రైస్తో కంపేర్ చేస్తే. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతున్నాయి కదా, సో దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి ఓఎన్జీసీకి సంబంధించి. కాబట్టి ఏమి గాబరా పడొద్దు, హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి కమోడిటీ క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఓఎన్జీసీ ఈజ్ ఏ బెనిఫిషియరీ ఫ్రమ్ దిస్. వెంకట్ యూఎస్ఏ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. స్మార్ట్ లింక్ నెట్వర్క్ సిస్టమ్స్ అది నేను ఆల్మోస్ట్ ఒక 8-9 months నుంచి హోల్డ్ చేస్తున్నాను అండి. రైట్ నౌ 33-35% ప్రాఫిట్ లో ఉన్నాను. రీసెంట్ గా కొద్దిగా అప్ మూమెంట్ వచ్చింది. సో దాన్ని కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని? మీరు గతంలో కూడా అడిగినట్లున్నారు. డిజిటల్ ఇండియా మూవ్ వలన ఈ కంపెనీ బెనిఫిషియరీ అవుతుందన్న ఉద్దేశంతో కొన్నా అని చెప్పారు. సో 35% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ సెప్టెంబర్ రిజల్ట్ చాలా డల్గా అనిపించింది. టాప్ లైన్ తగ్గింది, బాటమ్ లైన్ మెరుగైంది. సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కౌంటర్. చాలా కాలం తర్వాత స్మార్ట్ లింక్ ఈ మధ్య కాలంలో ₹80 నుంచి ₹120 వరకు పెరగటం మనం చూసాము. ఇవాళ కూడా 3.5% వరకు సర్జ్ రావడం మనం చూసాము. ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కూడా. పైగా 125-126 దగ్గర చాలా మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. పోయిన మే జూన్లో కూడా ఈ మేజర్ టాప్ కూడా ఏర్పడింది. అక్కడి నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ మనం చూస్తున్నాం. సో అక్కడ ఎర్లియర్ ఎవరైతే పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా నో లాస్ నో ప్రాఫిట్ అయినా ఈ లెవెల్ ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కొంతకాలం కన్సాలిడేషన్ వస్తుంది. షార్ట్ టర్మ్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకే అండి. సో స్టాండ్ అలోన్ రిజల్ట్స్లో స్మార్ట్ లింక్ ఈ స్టిల్ ఇన్ లాసెస్. మేబీ కన్సాలిడేటెడ్లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఎనీవే స్మార్ట్ లింక్స్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అంత ఆశించిన విధంగా పెరగడం లేదండి. మీ ప్రాఫిట్లో ఉంటే కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి, ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎస్పెషల్లీ. తర్వాత రమేష్ కడప నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను మాస్టెక్ కొన్నాను సార్. అది అప్ ట్రెండ్ లో ఉంది. నేను 152లో కొన్నాను. అది సెల్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయమంటారా? కొంచెం కనుక్కున్నాను సార్. మాస్టెక్ కొన్నారు. మాస్టెక్ కంప్లీట్గా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతూ ఉన్న స్టాక్ అని ఇప్పుడే అనుకుంటున్నాం మనం. మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్లో ఒక అప్ ట్రెండ్ అనేది కనపడింది. కాబట్టి ప్రస్తుతం మీరు దీన్ని హోల్డ్ చేయండి అండి. ఇంకొంతకాలం మాస్టెక్లో ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. ప్రస్తుతం అయితే దీన్ని హోల్డ్ చేయండి. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఈ స్టాక్లో యాక్టివిటీ అనేది బాగుంది. ప్రస్తుతం అయితే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు హోల్డ్ చేసి 180 ఆ లెవెల్ కానీ ఆ క్రాస్ అయితే ఇంకా కొంచెం న్యూ హైస్కి క్లోజర్గా 200 వైపు వెళ్ళొచ్చు. కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ వెంకట సుబ్బయ్య అడుగుతున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్, అడ్వాన్స్డ్ ఎంజైమ్, ఎంసీఎక్స్, థైరోకేర్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇవన్నీ ఎస్ఐపి మోడ్లో 10 years కోసం తీసుకోవచ్చు అన్నారు. మంచి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీ ఎస్ఐపి ఐడియాని కొనసాగించండి. అలాగే ఎవరెస్ట్ క్యాంటో రామకృష్ణ సోమంచి అడుగుతున్నారు. ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చా? ఎవరెస్ట్ క్యాంటో సిలిండర్ ఈకేసీ అని అంటాం. ఈ కేసీ చూస్తే కనుక బాగా పెరిగిందండి. ఈ మధ్యకాలం చూస్తే కనుక ₹10 నుంచి ₹40 వరకు పెరిగి కొంచెం హై లెవెల్లోనే 40 నుంచి మళ్ళీ 30 వరకు ఒక కరెక్షన్ రావడం మనం చూసాము. ట్రేడింగ్ కోసం అంటే నా ఉద్దేశం కొంచెం చిన్న డిప్లో 27-28 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరెస్ట్ క్యాంటో క్లోజర్ టు 28 లెవెల్స్లో బై చేయొచ్చు. మీరు సుబ్బు అడుగుతున్నారు. భారత్ రసాయన్ 1735లో ఉన్నారు. అలాగే ఆరియన్ ప్రో
164లో కొన్నారు, ఏం చేయాలి? భారత్ రసాయన్ చూస్తే కనుక ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. పెద్ద మార్కెట్ రియాక్షన్ ఈ స్టాక్ మీద ఏమీ పెద్ద పడలేదు. 800 నుంచి 2150 వరకు ఈ స్టాక్ పెరిగి ఈ మధ్యకాలంలో కొంచెం 1600 వరకు ఒక స్వల్ప రియాక్షన్లోకి రావడం అని చూసాము. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. స్టాక్ చూస్తే కనుక కొంచెం లోయర్ రేట్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నా ఉద్దేశంలో హోల్డ్ చేయొచ్చు. అలాగే ఆరియన్ ప్రో కూడా చూస్తే కనుక బేరిష్ ట్రెండ్ లాస్ట్ 1 ఇయర్ కంటిన్యూస్ డిక్లైనింగ్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య 90 రూపాయల నుంచి సడన్గా 3-4 రూపాయలు జంప్ రావడం అని చూసాము. సో పూర్తిగా ఇది టెక్నికల్ అడ్జస్ట్మెంట్ లాగే కనిపిస్తుంది తప్ప కానీ ఫండమెంటల్గా పెద్ద ఏమీ చేంజ్ కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. తర్వాత మెయిల్ కౌలూరి శ్రీధర్ రావు అడుగుతున్నారు. ఓఎన్జీసీ ఉన్నాయి 320లో, షేర్ ప్రైస్ 203 రూపాయలు అయిందట. సో క్లోజింగ్ ప్రైస్ నిన్న 305. వాట్స్ రాంగ్ అంటున్నారు. ఇందాక మనం చెప్పాం క్లియర్గా బోనస్ ఇష్యూ షేర్లు జారీ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రైస్ తగ్గినట్లుగా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఏ మేజర్ ఫాల్ అండి, జస్ట్ ఒక 0.8 to 1% ఫాల్ కనిపిస్తుంది. అది కూడా క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ కొంచెం తగ్గుముఖం పట్టాయి కాబట్టి అదర్వైజ్ నథింగ్ టు వరీ. దాల్మియా భారత్ కొన్నారు 1480లో, కిరణ్ కుమార్ నేరెళ్ళ, ఏం చేయాలి? ఇవి హోల్డ్ చేయొచ్చా? దాల్మియా భారత్ మీరు హోల్డ్ చేయొచ్చండి, మంచి కంపెనీనే. ప్రస్తుతం ఇది ఏమైనా రీసెంట్ కరెక్షన్లో కూడా పెద్దగా కరెక్ట్ కాలేదండి. ప్రస్తుతం అయితే ఇది ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఇప్పుడు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అలాగే దివీస్ ల్యాబ్స్ కొన్నారు 1180లో 3 to 4 months కోసం. డివి ల్యాబ్స్ 3 to 4 months కోసం ఈ లెవెల్లో కొంచెం మీకు ఆగొచ్చండి. 1180 దగ్గరే దీనికి బాగా సపోర్ట్ ఉంది. దానిపైన సస్టైన్ కాగలిగితే క్లోజర్గా 1220 దాకా రావచ్చు. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ కోసం 1220 దగ్గర దీన్ని మీరు పొజిషన్ ఎగ్జిట్ కమ్మని చెప్తారు. శ్రీనివాస్ చల్లా అడుగుతున్నారు. ఆల్కెమ్ ల్యాబ్స్ 1650లో, పిఎన్బి హౌసింగ్ 850లో, బజాజ్ ఫిన్సర్వ్ 2800లో ఉన్నాయి. 1 month హోల్డ్ చేస్తారట, హోల్డ్ చేయొచ్చా? 3 స్టాక్స్ మంచివేనండి. బజాజ్ ఫిన్సర్వ్ కానీ, పిఎన్బి కానీ, ఆల్కమ్ ల్యాబొరేటరీస్ కానీ. ఇవన్నీ 1 monthలో రిటర్న్స్ ఇస్తాయా? బట్ 1 monthలో చెప్తాను, షార్ట్ టర్మ్లో కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. మార్కెట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం కరెక్షన్ మోడ్లోకి వస్తుంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ అయితే వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒక 5 to 10% డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ ఫోర్జ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొనుక్కోవచ్చా? ఇక్కడ బాలాజీ అడుగుతున్నారు. డెఫినెట్గా భారత్ ఫోర్జ్ కొనుక్కోవచ్చు అండి. నిన్న కూడా చూసుకుంటే ఈ మధ్యకాలపు హైక్ వచ్చింది 980 మంచి సపోర్టు. ఈవెన్ ఒకవేళ అది బ్రేక్ అయినా కూడా మీకు 966 ఆ లెవెల్స్ దాకా దాని బిలో అయితే రాదు, కొనుక్కోమని చెప్తాను. ఈవెన్ కేఎన్ఆర్ కూడా కొనుక్కోండి, అయితే కేఎన్ఆర్ బాగా పెరిగిందండి కాబట్టి మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. తర్వాత భాస్కర్ రావు పూణే నుంచి అడుగుతున్నారు. రాణే బ్రేక్ లైనింగ్స్ కరెంట్ ప్రైస్లో 3 months కోసం తీసుకోవచ్చా? 3 months కోసం షార్ట్ టర్మ్ కోసం అవాయిడ్ చేయండి. ఈ మధ్య బాగా లాస్ట్ 1 yearగా బాగా పెరిగిన స్టాక్ 1350 రూపాయల నుంచి స్టాక్ 900 వరకు పట్టమని చూసాము. కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. కన్సాలిడేషన్ అంతా వాళ్ళు కొంచెం స్లైట్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది కాబట్టి క్లోజర్ టు 850 ఆ లెవెల్స్కి వస్తే కనుక రాణి బ్రేక్ లైనింగ్స్ బై చేయొచ్చు. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రాజా. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. వసంత్ గారు గుడ్ మార్నింగ్ అండ్ బిజినెస్ వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి రాజా. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఫెడ్ రిజల్ట్ వచ్చింది కదా సార్, ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉందా లేకపోతే ఏం స్టార్ట్గానే ఓపెన్ అయినాయి సార్? ఇది ఏమన్నా 3 స్టాకులు తీసుకుందాం అనుకుంటున్నా సార్. సన్ ఫార్మా, అరబిందో, సుజలాన్, టూరిజం ఫైనాన్స్. సో ఏది బెస్ట్ సార్ ఫర్ లాంగ్ టర్మ్ 1 year కోసం? ఇన్ఫాక్ట్ మీరు అన్నట్లుగా అందరూ తగ్గుతుంది, బాగా 100 points పడిపోతూనే ఉంటున్నారు. బట్ నిఫ్టీ సెన్సెక్స్ రెండింటిలోనూ మళ్ళీ పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం మనం. సో 110 points లాభంతో సెన్సెక్స్ కనిపిస్తుంది. నిఫ్టీ 34 points 8216 దగ్గర ఉంది. సో 8200 సపోర్ట్ లెవెల్ని నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుందా? ఆయన అడిగిన 2 స్టాక్స్లో ఇక్కడ పొజిషన్స్ తీసుకోవచ్చా? మీరు సన్ ఫార్మా అయితే అవాయిడ్ అండి. సన్ ఫార్మాకి మనకి వీక్లీ బేసిస్లోనో లేకపోతే మంత్లీ బేసిస్లోనో ప్రతిసారి ఏదో ఒక నెగిటివ్ న్యూస్లు రావడం చూస్తున్నాం. కాబట్టి మీరు సన్ ఫార్మా కన్నా అరబిందో ఫార్మా అడిగినట్టున్నారు, అరబిందో ఫార్మాకి వెళ్ళొచ్చు మీరు. అయితే సన్ ఫార్మా ఇక్కడి నుంచి కూడా అంటే పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు, అయితే పెద్ద పెరుగుతుందని కూడా చెప్పలేము. కాబట్టి మీరు అరబిందో ఫార్మాని సెలెక్ట్ చేసుకోమంటాను. సుజలాన్ గురించి అడిగారండి. సుజలాన్ నా ఉద్దేశం ప్రకారం మీరు అవాయిడ్ చేయండి. ఇది ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగటం లేదు, పెద్దగా పెరిగే అవకాశాలు కూడా లేవండి. ఒకవేళ దీనికన్నా మీరు మంచి స్టాక్ క్వాలిటీ స్టాక్స్లో ఉండడం బెటర్. ఏదైనా కూడా 8200 లెవెల్ అనేది ఈరోజు కొంచెం మార్కెట్ చూసుకుంటే చాలా సర్ప్రైజింగ్గా లో నుంచి ఎవరు ఊహించలేదు, బాగా రికవర్ అయింది, అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది మన మార్కెట్ గ్లోబల్గా. కాబట్టి మనం డీకపుల్ అనేది అనుకోవచ్చండి. ఏదైనా కూడా రేంజ్ ఉంటుంది 8 to 80 అనేది రెసిస్టెన్స్, అది క్రాస్ అయితేనే నెక్స్ట్ మూవ్ అనేది ఉంటుంది. ఈరోజు క్లోజింగ్లో 8200 బిలో వస్తే మాత్రం కొంచెం వీక్నెస్ అనేది రానున్న రోజుల్లో రావచ్చండి. నవీన్ రాజ్ స్పైస్ జెట్ అండ్ ఏషియన్ ఆయిల్ ఫీల్డ్ ఈ 2 షార్ట్ టర్మ్ కోసం కొనుక్కుంటారట. అలాగే
అలోక్ టెక్స్టైల్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? స్పైస్ జెట్ అవాయిడ్ చేయండి. ఈ మధ్య మనం చూస్తున్నాము ఈ స్టాక్ బాగా కన్సాలిడేషన్ వస్తుంది, క్రూడ్ కూడా కొంచెం బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాం కాబట్టి దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది, ప్రస్తుతం అవాయిడ్ చేయండి. అలాగే ఏషియన్ ఆయిల్ ఫీల్డ్ చూస్తే కనుక అసలు లాస్ట్ 1 మంత్ కరెక్షన్ ఈ స్టాక్ మీద ఏమాత్రం పడలేదు. 30 రూపాయల నుంచి 125 రూపాయల వరకు వెళ్ళి కొంచెం హై లెవెల్లో కొంచెం నిలబడుతుంది. కరెక్షన్ కన్సాలిడేషన్కి డ్యూ ఉంది, టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది కాబట్టి అవాయిడ్ చేయండి. శివప్రసాద్ సన్ ఫార్మా 690 డిసెంబర్ కాంట్రాక్ట్ హోల్డ్ చేస్తున్నారు. టార్గెట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? సన్ఫార్మా ఇప్పుడే చెప్పినట్టుగా 680 అనేది దానికి రెసిస్టెన్స్ అండి. దాని పైన ట్రేడ్ అయితేనే ఈ స్టాక్ అప్ మూవ్ అనేది ఉంటుంది. లేని పరిస్థితుల్లో 660 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ర్యాలీస్లో ఎగ్జిట్ కానండి. 660 బ్రేక్ అయిందంటే 640 లెవెల్స్ కూడా రావచ్చు. బట్ ఏదైనా కూడా మీరు ర్యాలీస్లో మ్యాక్సిమం ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. ఇండియా బుల్స్ హౌసింగ్ విజయలక్ష్మి కొన్నారు 680లో. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఈ స్టాక్ బాగా ఆల్మోస్ట్ క్రాష్ అవుతున్నట్లుగా ఉంది. ఈ మధ్య హౌసింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పట్టం మనం చూసాము. ముఖ్యంగా లాస్ట్ 4-5 రోజులుగా చూస్తే కనుక చాలా స్టీప్ రియాక్షన్ మనం చూసాము. 100 రూపాయల వరకు పట్టం మనం చూసాము. ప్రస్తుతం హోల్డ్ చేయండి. 630 దగ్గర కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. 630 కింద కనుక 1 or 2 days క్లోజ్ అయిందంటే షార్ట్ టర్మ్ రియాక్షన్ మళ్ళీ 580 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో అవాయిడ్ చేయండి. స్టాక్ బాగా ఇంకా వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్ మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.